యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాలం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ ఛానల్ చెప్పబడుతున్న ఉద్దేశం, వాక్యాల యొక్క ఉద్దేశం క్రైస్తవులను సత్యం వైపు మళ్లించటం. నేడు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధి బోధకులు వారి యొక్క అంశాలు, ఏ విధంగా క్రైస్తవ ప్రపంచం వారి బోధల వల్ల నష్టపోతుందో వాటి గురించిన అవగాహన కల్పించడమే ఈ యొక్క ఛానల్ యొక్క సారాంశం. ఈ సమయం ముందు మరి వాగ్దానాలకు సంబంధించిన అంశాలు, వాగ్దానాలు వలలో నేటి క్రైస్తవ ప్రపంచం విలవెల్లాడుతున్నారు. ముఖ్యంగా నేటి అభివృద్ధి బోధకులు, ఈ సోకాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్ అందరూ వాగ్దానాలు బోధలతో క్రైస్తవ ప్రపంచాన్ని మాయలతో నింపుతున్నారు. ఏమిటి వాగ్దానాల యొక్క సందేశం? ఒక క్రైస్తవుడు వాగ్దానాల పట్ల ఎలాంటి గురి కలిగి ఉండాలి? బిబ్లికల్ ప్రామిసెస్ ఎంతవరకు నెరవేరుతాయి అనేది మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. దానికి 4 వాక్య భాగాలు చదువుకుందాం. మొట్టమొదటిది సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో మనందరూ తెలిసిన వాక్య భాగాలే, మనం ప్రత్యేకమైన ఏమీ చూడలేదు. కానీ 23వ అధ్యాయము 19వ వచనం ఆ మాట నేను చదువుతున్నాను. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించక ఉండునా. 105వ కీర్తన 42వ వచనం. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకము చేశాను. పరిశుద్ధ వాగ్దానం, హోలీ ప్రామిసెస్, వాగ్దానాలు పరిశుద్ధమైనవని దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. న్యూ టెస్టిమెంట్లో మరొక 2-3 వాక్యాలు చూద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం, చాలా శ్రేష్టమైన వాక్య భాగం. యూదుడైన పౌలు గారు రోమాపత్రికలో చాలా శ్రేష్టమైన సంగతులు చెప్పాడు. 9వ అధ్యాయం అందులో 4వ వచనం చదువుతున్నాను. వీరి ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారములు, వాగ్దానములు వీరివి. వాగ్దానములు వీరివి అనే మాట చాలా శ్రేష్టమైన అంశంగా మనం చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్యుక్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు అనే మాట మనం చూస్తున్నాం. ఆఖరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో చాలా స్పష్టమైన మాట అక్కడ మనం చూస్తున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానాలు ఈ దినాల్లో మనం ముఖ్యంగా ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత జూమ్కి ఎప్పుడైతే ప్రజలు అలవాటు పడ్డారో అప్పటి నుండి వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్స్ మరియు టెలిగ్రామ్స్ ఎక్కువగా డైలీ వాగ్దానాలు అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒక సేవకుడు నేటి వాగ్దానం అని చెప్తాడు, అదే రోజు మరొక సేవకుడు నేటి వాగ్దానం అని చెప్తాడు కదండి. అదే రోజు మరొక సేవకురాలు కూడా నేటి దిన వాగ్దానం. ఉదయకాలం ఓపెన్ చేస్తే మనకు అన్ని కనపడేది ఏంటండి? వాగ్దానాలే. ఇంకొంతమంది వాగ్దానాల సిరీస్ కంటిన్యూస్గా ఇయర్స్ అండ్ ఇయర్స్, సంవత్సరాలుగా అవే అంశాలు చెప్తూ ఉంటారు. ఒక ప్రముఖ బోధకురాలు అయితే 1000 వాగ్దానాలని ఒక పెద్ద సిరీస్ వేసిందండి. ప్రజలను వాగ్దానాల్లోనే ఉంచుతున్నారు. అనుదినం వాగ్దానాలు అనే సూత్రం మీదే వారి జీవితాలని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నాకు ఈ వాగ్దానంతో నేను ముందుకెళ్ళాలి. కొంతమంది వీక్లీ ప్రామిస్, వారానికి ఒక వాగ్దానం. ఇంకొంతమంది మంత్లీ ప్రామిస్, ఇయర్లో లేకపోతే మంత్లో ఫస్ట్ డే మంత్లీ ప్రామిస్. ఇంకొంతమంది ఇయర్లీ ప్రామిస్. మరి ముఖ్యంగా 31st నైట్ వచ్చిందంటే దాదాపుగా క్రైస్తవ ప్రపంచంలో ఉన్న అన్ని శాఖలు ఈ యొక్క వాగ్దానాల గందరగోళంలోనే ఉంటారు.
దైవజనులు బక్సింగ్ గారు 1960s 70s ఆ టైంలో బైబిల్ తక్కువగా ఉంది, ప్రజలు పెద్దగా చదువుకోలేదు కాబట్టి వారికి అనుగుణంగా ఆయన వాగ్దానాలు అనేదాన్ని ఒక క్లుప్తంగా కొన్ని ఏర్పాటు చేశాడు. ఆ సహవాసానికి చెందిన విశ్వాసులకు దేవుని వాక్యం పట్ల మక్కువ ఆసక్తి కలిగించడానికి సంఘ వాగ్దానం, కుటుంబ వాగ్దానం, వ్యక్తిగత వాగ్దానం అని ఒక అలవాటుగా వారు తీసుకునేవారు. ఇక 31st నైట్ అంటే ఆ సోదరులకి పెద్ద పండగ. ఆ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తారు. అది ఎంతవరకు లేఖనాల్లో వాస్తవం అనేది ఆలోచన చేయాల్సిందే. న్యూ ఇయర్కి దేవునికి సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే కదండి. ఈనాడు న్యూ ఇయర్ మీటింగ్స్కి, బర్త్డే మీటింగ్స్కి ప్రాధాన్యత లేదు. మనం ఏదో మన సంతోషం కొరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవుని స్తుతించుకుంటున్నాం, లేకపోతే దేవుడు ఒక జన్మదినం ఇచ్చాడు కాబట్టి దేవుని స్తుతించుకుంటున్నాం, కానీ లేఖనాల్లో వాటికి ప్రాధాన్యత లేదు. అదే హెబ్రోన్ సోదరులు గ్రంథ వాగ్దానంబులు నావి అని పాడతారు. ప్రతి వాగ్దానం నాది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాగ్దానం నాది అంటారు. కానీ ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి 3 వాగ్దానాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇయర్లీ ప్రామిస్, చర్చ్ ప్రామిస్, ఫ్యామిలీ ప్రామిస్. ఇవి ఎంతవరకు వాస్తవం మనం ఇప్పుడు పరీక్షించబోతున్నాం. ఈ యొక్క సందేశం, ఈ స్టడీ సారాంశం వాగ్దానాలను తప్పుపట్టడం కాదు, కానీ దాని యొక్క అప్లికేషన్ మనం చూస్తున్నాం. తర్వాత కాలాల్లో దైవజనులు దినకరన్ గారు జీసస్ కాల్స్ వాగ్దానాలకి ఒక కొత్త తెరదించారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారు ప్రేయర్ టవర్కి వారి యొక్క విన్నపాలు రాస్తారు. ప్రేయర్ టవర్కి విన్నపాలు రాయటమే కాదు, ఆ యొక్క కవర్లో ఎంతో కొంత కానుక పెట్టి పంపించాలి. కొన్ని సమస్యలు చెప్పాలి, సమస్యలతో పాటు కానుక కూడా పెట్టాలి. మరి అప్పుడు ఇక 80sలో జరిగిన సంగతులు, ఆ దైవజనులు ఆ లెటర్లు తీస్తారు, అందులో కానుకలు కలెక్ట్ చేసుకుంటారు. దానికి ప్రార్థన చేశామని చెప్పి ఏదో ఒక ప్రామిస్ మనకి పంపిస్తారు. ఎక్కువగా ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ప్రామిసెస్. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ నువ్వు కిందవాడుగా ఉండవు, నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. ఎక్కువగా యెషయా గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో అవే వాగ్దానాలు మార్చి పంపిస్తూ ఉంటారు. ఈ యొక్క లెటర్స్ రాసిన సోదరులు ఏమనుకుంటారంటే, దైవజన్ దగ్గర నుంచి మనకు వాగ్దానం వచ్చింది, ఆయన ప్రార్థించి అభిషేకించి నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం నాకు జరిగిద్దని దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకా అతని జీవితం అంతా వాగ్దానంతో నడిపించబడతాడు. దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు, వాటి ఉద్దేశం ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం. ఇంకొంచెం ఇయర్స్ గడిచినాయి, వాగ్దానాలు క్రమక్రమంగా క్యాలెండర్స్లోకి రావటం, వాగ్దానాలు క్రమక్రమంగా గృహాల్లోకి రావటం, వాగ్దానాలు క్రమక్రమంగా అనేకమైన సెట్స్గా ఆయా వాటి మీదకి రావటం మనం చూస్తున్నాం. వెహికల్స్ మీదకి, ఇంటి మీదకి. ఇక వాగ్దానాలు చుట్టే దేవుని వాక్యం అంటే వాగ్దానాలే. ఇలా అయిపోయింది 2000 years. ఆ టైంకి వచ్చేసరికి ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఇక వాగ్దానాలు అమ్ముకోవటం ప్రారంభించారు. చర్చ్ పేరు మీద వాగ్దానాలు కదండి. ₹1 అయ్యేది ఎంతండి? జస్ట్ 10 rupees. వాగ్దానాలు ఒక బిజినెస్ అయింది. వాగ్దానాలు, ఇయర్లీ వాగ్దానాలు బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ అండి. దాదాపుగా చాలామంది అప్కమింగ్ మినిస్టర్స్ 60 దినాల్లో కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళకి అది ఒక ఈజీ వే. డబ్బు సంపాదించాలంటే వాగ్దానాల యొక్క కార్డ్స్, వాటిని అభిషేకించామని చెప్పటం, సామాన్య విశ్వాసులను వాటిలో నుంచి వారు లబ్ధి పొందేటట్టుగా వారు మేలు చేయటం, కానుక పెట్టడం, వాగ్దానం తీసుకోవటం. కానుక పెట్టడం చెప్పండి, వాగ్దానం తీసుకోవటం. కానుక పెట్టడం, వారికి ఇష్టం వచ్చిన వాగ్దానం ఉంటే ఎక్కువ కానుక పెట్టడం, వారి తక్కువ వాగ్దానం అంతగా మంచిగా లేకపోతే తక్కువ కానుక పెట్టడం, ఇలా జరుగుతూ వచ్చింది. 2010 వచ్చేసరికి ఇంకా మినిస్ట్రీస్ విస్తృతమైనవి. చాలామంది యవనస్తులు చాలా ఆసక్తి కలిగి దేవుని యొక్క సువార్త చెప్పడానికి వచ్చారు. మరి బైబిల్ యొక్క సిద్ధాంతాలు కష్టం,
బైబిల్ సత్యాలు కష్టం కాబట్టి వారు ఒక ఈజీ మెథడ్ ఎన్నుకున్నారు. ఏంటి ఆ మెథడ్ అంటే దేవుని వాగ్దానాలని హైలైట్ చేయటము, ప్రజలకు దేవుని వాగ్దానాలతో సందేశాలు ఇవ్వటం. అవి చాలా 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 సక్సెస్ అయినాయి, ఫ్లరిష్ అయినాయి. దేవుని సేవకులే కాదు, వారి సతీమణులు కూడా ఈ వాగ్దానాలు బోధల్ని హైలైట్ చేశారు. ఇక టోటల్ క్రైస్తవ ప్రపంచం అంతా 95% సందేశాలన్నీ వాగ్దానాల బోధలోకి వెళ్ళిపోయినాయి. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ సీజన్ అయిపోయిన తర్వాత ఎటు చూసినా టోటల్ మెసేజెస్ అంతా వాగ్దానాలతో నింపబడినట్లు మనం చూస్తున్నాం. ఆ వాగ్దానాల్లో కూడా చాలా మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకి, రండి మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. ఒక మంచి క్యాప్షన్ కదండి, ప్రజలకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఆ యొక్క క్యాప్షన్ చూసి, ఆ వాగ్దానం చూసి, ఓహో మనం అక్కడికి వెళ్తే దుఃఖ దినాలు సమాప్తమని వెళ్తే క్రమక్రమంగా దుఃఖ దినాలు సమాప్తం అవటం కాదు, మన పరుసులు ఖాళీ అయిపోతాయి. ఇంకొకరు సమస్తం సాధ్యమే అనే ప్రామిస్ పెడతారు. ఓహో ఇక్కడికి వెళ్ళామంటే నా జీవితంలో ఏదైనా పాసిబుల్ అయిద్దని మెల్లిగా అక్కడికి వెళ్ళటం, వారి పర్సులు ఖాళీ చేసుకోవటం జరుగుతుంది. మంచి దేవుని వాక్యంలో ఉన్న శ్రేష్టమైన మాటల్ని, వాగ్దానాలు ఎంచుకొని అవి తీసుకుని ప్రజలను వాగ్దానాలతో ఆకర్షించటం చాలా తేలికైపోయింది. మరి ముఖ్యంగా ఈ 5 years టోటల్ యూట్యూబ్ ఛానల్స్, టోటల్ మెసేజెస్ వాగ్దానాలతో నింపబడినాయి. కారణం 2 ముఖ్యమైనవి. ఒకటి, ఈజీ మెసేజ్. ఒక ½ hour మెసేజ్ చెప్పాలంటే ఏదో ఒక వాగ్దానం తీసుకోవటం, ఒక ఫ్రేమ్ స్టోరీ వెళ్ళటం అయిపోయింది. అందుకే ఎక్కువగా నేటి టీవీ స్పీకర్స్ వాళ్ళ యొక్క సతీమణుల్ని ప్రోత్సహిస్తారు. మేము చెప్పే మెసేజ్ మేము చెప్పుకుంటాం, మీరు మాత్రం వాగ్దానాలతో ప్రజల్ని బురిడి కొట్టించండి. ఆ వాగ్దానాలు కూడా అన్ని కాదండి, ఒక 100 వాగ్దానాలు ఉంటాయి దాదాపుగా. వాటిని మార్చి టైటిల్ మార్చి అవే వాగ్దానాలు రిపీట్ చేసి విశ్వాసాలని, ఓహో విశ్వాస జీవితం అంటే ఇంత గొప్పదా, యేసుప్రభుని నమ్ముకుంటే మనం ఇంతగా హెచ్చించబడతామా, యేసుప్రభుని నమ్ముకుంటే మన స్థితి మారిపోయిద్దా, యేసుప్రభుని నమ్ముకుంటే ఆశ్రయించబడతామా, యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయా, ఇలాంటి థింకింగే ఉంటారు. కానీ రియల్ లైఫ్ క్రైస్తవ జీవితంలో వాస్తవికత దానికి భిన్నంగా ఉంటుంది. ఈ స్టడీ సారాంశం కొద్దిగైనా ఈ వాగ్దానాలు మాయలో నుంచి మనం తీసుకురావడం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 250 సార్లు దాదాపుగా వాగ్దానం అనే మాట ఉపయోగించబడింది. ప్రామిస్ 250 times. ఆ మాట, ఆ ఫ్రేజ్ 250 times వాడబడింది. కానీ బైబిల్ గ్రంథంలో దాదాపుగా 7,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. కొంతమంది బైబిల్ బోధకులు స్టడీ చేసి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అంశాన్ని స్టడీ చేసి, ప్రతి అంశాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అనేది స్టడీ చేసి, ఒక ఆయనేమో 7,000 చిల్లర అన్నాడు, ఇంకొక ఆయనేమో 6,000 చిల్లర అన్నాడు, ఇంకొక ఆయనేమో 3,500 దాటిని అన్నాడు. రకరకాలుగా ఒక్కొక్కరి లెక్క ఒక్కొక్కరికి ఉంది. కానీ ఫ్యూ థౌజండ్స్ వాగ్దానాలు మాత్రం దేవుని వాక్యంలో ఉన్నాయి కదా. వాగ్దానాలు రకరకాలుగా ఉంటాయండి కదండి. మానవుడికి మానవుడి మధ్య వాగ్దానాలు ఉంటాయి. మ్యాన్ టు మ్యాన్ ఒక 1000, మ్యాన్ టు మ్యాన్ 1000 వాగ్దానాలు. బైబిల్ గ్రంథంలో మనుషులు చేసుకున్న వాగ్దానాలు దాదాపుగా ఒక 1000. ఉదాహరణకి దావీదు మరియు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? దావీదు మరియు క్లోజెస్ట్ ఫ్రెండ్ యోనాతాన్ వాగ్దానం చేసుకున్నారు. తండ్రి కుమారుల వాగ్దానం, కుమారులు తండ్రి వాగ్దానం, తల్లి కుమారులు వాగ్దానం కదా. ఈ లోకంలో డిఫరెంట్గా ప్రామిసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ మధ్య వాగ్దానాలు ఉంటాయి. కుమార్తె తల్లికి వాగ్దానం చేసింది, నేను బాగా చదువుతాను, మంచి ర్యాంక్ వస్తుంది. తండ్రి వాగ్దానం చేస్తాడు కుమారుడికి, నువ్వు పలానా పాస్ అయితే నీకు ల్యాప్టాప్ కొనిస్తాను కదా. ఈ లోకంలో మ్యాన్ టు మ్యాన్ వాగ్దానం ఉన్నాయి. అలాంటి బైబిల్లో మనకు దాదాపుగా 100 కనపడతాయి. 1000 మ్యాన్ టు మ్యాన్ మనుషులు చేసుకున్న వాగ్దానాలు మనకు కనపడతాయి. కానీ దేవుడు మానవుడికి చేసిన వాగ్దానాలు జనరల్గా 1000sలో మనం చూడొచ్చు. ఏంటి యొక్క వాగ్దానాలు? నెంబర్ 1 మొట్టమొదటిది డివైన్ ప్రామిస్.
అన్నిటికంటే శ్రేష్టమైన యూనివర్సల్గా సార్వత్రికంగా చెప్పబడిన వాగ్దానం ఒకటి ఉంది. అది రక్షణ గూర్చిన వాగ్దానం. తీతు పత్రిక 1వ అధ్యాయము 3 వచనాల్లో అనాది కాలంలోనే తండ్రి అయిన దేవుడు నిత్య జీవమును గురించిన వాగ్దానము తన రక్షకుడైన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సర్వ మానవాళికి చేశాడు. దట్ ఈస్ ద డివైన్ ప్రామిస్. ఇది అందరి కొరకు. వాగ్దానాన్నిటిలో శ్రేష్టమైన వాగ్దానం, వాగ్దానాన్నిటికీ అత్యంత ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే నిత్య జీవమును గురించిన వాగ్దానం. ఎప్పుడు చేశాడండి ఇది? అనాది కాలంలో, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ అనాది కాల వాగ్దానం చొప్పున అబద్ధమాడనేరని దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. 2000 సంవత్సరాల క్రితం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టెను. ఆ కుమారుడు సిలువలో రక్తం చిందించాడు. సిలువ రక్తం ద్వారా పరలోకానికి భూలోకానికి సంధి ఏర్పాటు జరిగింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువును విశ్వసించే వారికి నిత్య జీవం అనే వాగ్దానం ఉంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఎనీ టైమ్, ఎనీవేర్, బై ఎనీ ఛాన్స్. యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించే ప్రతి ఒక్కరూ ఈ యొక్క డివైన్ ప్రామిస్ తీసుకుంటారు. అందులో ఇది అవసరమైంది, ఇది ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ వాగ్దానం గురించి బోధించాల్సిందే. ఎవరి గురించి అండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. రక్షకుడు ముందా, రక్షణ ముందా? సిన్ ముందా, సాల్వేషన్ ముందా అంటే దేవుని వాక్య ప్రకారం సాల్వేషనే ముందు. సిన్ ముందా, సేవియర్ ముందా అంటే ఎవరు ముందండి? సేవియరే. రక్షణ ప్రణాళిక, రక్షకుడు అనాది కాలంలోనే వాగ్దానం చేయబడ్డాడు. అది నెంబర్ 1. రెండవదిగా మనం చూస్తే బైబిల్లో పర్సనల్ ప్రామిస్ ఉన్నాయి. రెండవదిగా పర్సనల్, వ్యక్తులకు చేశాడు. ఇవి వారికే కవి. అబ్రహాముకు చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబుకు చేశాడు కదండి. అబ్రహాముకు చేసిన వాగ్దానాలు ఎంత శ్రేష్టమైనవి. ఎక్స్క్లూజివ్గా ఆదికాండం 12వ అధ్యాయంలో 7 గొప్ప ప్రామిసెస్ చేశాడు. అందులో 7వది శ్రేష్టమైనది, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏమవుతాయండి? ఆశ్రయించబడతాయి. అవే వాగ్దానం ఇస్సాకు చెప్పాడు 26వ అధ్యాయం 4వ వచనంలో. అదే వాగ్దానం యాకోబుకు చెప్పాడు, వ్యక్తిగతంగా చెప్పాడు. ఇక అది వారికే. అబ్రహాము ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు వచ్చినాయి. భౌతిక ఆశీర్వాదాలు అబ్రహాము సంతానం ద్వారా దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడండి, నన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశాలు ఆశ్రయించబడతాయి అంటే ఆ సాహసం మనం చేయలేము. పర్సనల్గా చెప్పాడు. మోషేకి చెప్పినవి ఉన్నాయి, యెహోషువాకు చెప్పినవి ఉన్నాయి, గిద్యోనుకు చెప్పినవి ఉన్నాయి, పౌలుకు చెప్పినవి ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్లో పౌలుకు చెప్పిన వాగ్దానం ఏంటి? నీవు అన్యజనులకు ఏమవుతావు? సువార్తికుడు అవుతావు, అన్యజనులకు బోధకుడు అవుతావు, నేను నీకు తోడుగా ఉంటాను. ఒకనొక పట్టణంలో చాలా గలిబిలుగా ఉన్నప్పుడు, కొరింథీ పట్టణంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఈ పట్టణంలో చాలామంది నాకున్నారు, నువ్వు ధైర్యంగా ఉండము. పర్సనల్. అంతేకాదు అవి టెంపరరీ. పర్సనలే కాదు, అవి ఆ వ్యక్తులతో ఆ వాగ్దానాలు క్లోజ్ అయిపోయినాయి. అవి మళ్ళా రిపీట్ చేయబడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చెప్పిన ఈ ప్రపంచంలో ఇంకెవరికి చెప్పలేదండి. అందుకే ఆ ముగ్గురిని ఏమన్నారు? పేట్రియార్క్స్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈనాడు చాలామంది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం తీసుకుని అబ్రహామును దేవుడు వెండి బంగారాలంతా చేశాడు, ధనవంతుని చేశాడు కాబట్టి నిన్ను కూడా అలా చేయబోతున్నాడు అని అబ్రహాము వాగ్దానాన్ని అమ్ముకుంటున్నారండి చాలామంది. అబ్రహాము జీవితాన్ని చూపించి, అబ్రహాము స్టేటస్ను చూపించి, అబ్రహాములాగా నువ్వుగోడు కావాలి. నువ్వుగోడు కావాలంటే ఏం చేయాలి? అబ్రహాం దశంభాగం ఇచ్చాడు, నువ్వు కూడా ఏం చేయాలి? దశంభాగం ఇవ్వాలని టోటల్గా వారికి అనుకూలంగా ఆ యొక్క వాగ్దానాలని లబ్ధి కొరకు చేంజ్ చేస్తున్నారు. ఒక వాగ్దానం మనం చదివినప్పుడు ఏది పర్సనల్, అది వ్యక్తిగతంగా చెప్పాడా లేదా చూడాలి. అంతేకాదు మూడవదిగా కాలానుగుణంగా చెప్పాడు. ఉదాహరణకి టైమ్లీ. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, ఈజిప్టులో నుంచి బయలుదేరినాక కొన్ని వాగ్దానాలు చేశాడు, కానాను దేశం వెళ్ళినాక కొన్ని వాగ్దానాలు చేశాడు. అవునా కదండి? టైం ప్రకారం మారుతా వచ్చినాయి. ఇందాకేమో వ్యక్తులకు చేసుకుంటూ వెళ్ళాడు, ఇప్పుడు వ్యక్తి కాదు, టైం బేగింగ్. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా వాగ్దానం చేశాడు.
ఈజిప్ట్ నుంచి బయటకు రావాలంటే కొన్ని వాగ్దానాలు, ఈజిప్ట్ నుంచి బయలుదేరాలంటే కొన్ని వాగ్దానాలు. అవునా కాదు? మోషే గారు 40 years నడిపించాడు. మోషే తన యొక్క కోర్సు ముగించిన తర్వాత వారు ఇప్పుడు మరలా ఒక న్యూ జర్నీ చేయాలి. ఎవరి ద్వారా? యెహోషువ ద్వారా. ఆ దేశంలో కాలు పెట్టాలి. అక్కడ కొన్ని వాగ్దానాలు. న్యాయాధిపతుల కాలంలో కొన్ని వాగ్దానాలు కదా. టైంలీ కూడా చేశాడు. ఏ టైంకి కావాల్సిన వాగ్దానాలు ఆ టైంకి చేశాడు. అది ఒక కీలకమైనది. 4వదిగా మనం చూస్తున్నాం సాధారణ వాగ్దానాలు, జనరల్ ప్రామిసెస్. ఎక్కువగా సామెతల ప్రసంగి గ్రంథాల్లో జనరల్గా చెప్పబడిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని చెక్ చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 1:7 ఎక్కువగా భయభక్తులు కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలేంటి, భయభక్తులు కలిగి ఉంటే కలిగే మేలేంటి, నీతిమంతులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలేంటి ఎక్కువగా జనరల్గా చెప్పబడ్డాయి. ఇవి ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా నేను ఒక వాగ్దానం రిలీజ్ చేస్తాను, నువ్వు దాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేయి. నో, నేను రిలీజ్ చేసేది లేదు, ఒక సేవకుడు రిలీజ్ చేసేది లేదు, ఒక సేవకురాలు రిలీజ్ చేసేది లేదు. నేను నీకు ఇస్తున్నాను, నో నో నో. మనం ఇచ్చేది ఆల్రెడీ ఏమున్నాయండి? రాయబడి ఉన్నాయి. దయచేసి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఎక్కువగా సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథంలో జనరల్గా చెప్పబడిన అనేక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, తెలివికి మూలము. 2వ అధ్యాయం 6-8 వచనాల్లో మరొక వాగ్దానం దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మరికొన్ని వాక్యాలు మనం చూడొచ్చు. నీ స్వబుద్ధిని ఆధారం పూర్ణ యెహోవాను నమ్మికుంచుము, ఆయన నొప్పుకుంటే నీ త్రోవను ఏం చేస్తాడండి? సరళం చేస్తాడు. వీటితో ప్రాబ్లం లేదు. ఇవి జనరల్గా చెప్పబడినాయి, యూనివర్సల్గా చెప్పబడి. దేవుని విశ్వసించే ఎవరైనా సరే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని హత్తుకుని జీవించినప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు ఈ సామెతల గ్రంథం ప్రసంగి రెండిట్లో మనం చూడొచ్చు. మరొక రకంగా మనం చూస్తే వాగ్దానాలు మరొక గ్రూప్ ప్రవచనాత్మకంగా చెప్పబడిన వాగ్దానాలు కదండి. కొన్నిసార్లు వాగ్దానాలు మరియు ప్రవచనాలు రెండు కలిపి ఉంటాయి. ఉదాహరణకి మనం చెక్ చేసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం యేసు ప్రభువు వారికి సంబంధించిన అనేకమైన వాగ్దానాలు. ఆయన శిశువుగా జన్మించటం, ఆయన బెత్లెహేములో జన్మించటం, అవి ప్రవచనాత్మకంగా చెప్పబడినప్పటికీ వాటిని వాగ్దానాల కిందే లెక్క వేశారు. ఉదాహరణ కొన్ని మీరు చెక్ చేద్దాం. చూడండి, 46వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో వాగ్దానాలు ఎక్కువగా మనం చూడవచ్చు. ఎక్కువ సంఘాల్లో ప్రామిసెస్ ఎక్కువగా ఇందులో నుంచి తీసుకున్నాయి. 4వ వచనం చూస్తున్నాను. ముదిమొచ్చు వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే చేసి ఉన్నాను, నిన్ను రక్షిస్తాను, నేనే నిన్ను తీసుకుని వస్తాను అనే మాటలు 40వ అధ్యాయం 31వ వచనంలో యెషయా గ్రంథంలో ఉన్న అనేకమైన వాగ్దానాలు ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. అవి కూడా వాగ్దానాలే. కొన్నిసార్లు నిబంధనలు మరియు వాగ్దానాలు, కావెనెంట్స్. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, కనీసం 3 వాగ్దానాలు చేశాడు. సీడ్, సంతానం గురించి, ల్యాండ్, ఒక ప్రదేశం గురించి, అండ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం గురించి చెప్పాడు. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి అబ్రహాముకి వాగ్దానం చేశాడు. నిబంధన అని ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది. ప్రవక్తల గ్రంథాలను ఏముంటాయండి? నిబంధన చేశాడు. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి జకరియా, ఎలిజబెత్తులు, మరియా వీళ్ళందరూ పాడుకున్నారు, అబ్రహాముకి మాట ఇచ్చావు. నిబంధనలు, వాగ్దానాలు, ప్రవచనాలు, వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు, యూనివర్సల్ ప్రామిసెస్, జనరల్గా చెప్పబడిన వాగ్దానాలు. అది అంశం ఏంటంటే జన్యుపరమైన ఇశ్రాయేలుకి చెప్పిన వాగ్దానాలు నేటి క్రైస్తవులకు ఎలా వర్తిస్తాయి, ఇదే మన అంశం. ఈనాడు ఈ టీవీ చెప్పే స్పీకర్స్ వాగ్దానాలు మాటున ప్రజలను వాగ్దానాలతో మాయ చేసే ఈ మాయాజాల బోధకులు వాగ్దానాలను ఏ విధంగా క్రైస్తవులకు అన్వయించి వారి యొక్క నిజ క్రైస్తవ జీవితాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు మనం కొద్దిగా చెక్ చేయబోతున్నాం. ఇలాంటి ఒక 100 ఉంటాయండి ప్రామిసెస్. నిన్ను హెచ్చిస్తాను, నీకు మహాభివృద్ధి కలిగిద్ది, నీకు ఏ హాని తలిపెట్టను కదా. ఎక్కువగా ఎక్కడున్న ఇవన్నీ యెషయా గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథాల్లో
ఆ యొక్క గ్రంథము ఎందుకు రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, ఇవన్నీ చూడరు. కానీ ఆ కొన్ని మాటలు తీసుకుని అవే మాటలు తిప్పి తిప్పి 2 ఆశీర్వాదం నీకు రాబోతుంది, 7 ఆశీర్వాదం నీకు రాబోతుంది, మునుపటి స్థితి నీకు రాబోతుందని జన్యుపరమైన ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాలని అన్ని జనుల నుంచి రక్షించబడిన విశ్వాసులకు వర్తింప చేయటమే పెద్ద మోసం. గత క్లాసులో మనం చెప్పుకున్నాం జన్యుపరమైన ఇశ్రాయేలుకు అన్ని జనులకు మధ్య ఉన్న కొన్ని తేడాలు. మనందరూ తెలుసు, దేవుడు అబ్రహాము ద్వారా ఒక ప్రణాళిక ప్రారంభించాడు. అతడు ఒంటరి ఉండగా దేవుడు అతన్ని పిలిచాడు. అతని ద్వారా కుటుంబాలు కట్టాడు, కుటుంబాల ద్వారా జాతిని కట్టాడు, జాతి ద్వారా దేశాన్ని కట్టాడు. ఆ దేశంలోకి రక్షకుడు వచ్చాడు, ఆ రక్షకుడు ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇది బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన సందేశం. 1 మ్యాన్ అబ్రహాం. ఇక్కడే సమస్య వచ్చింది. అబ్రహాముకి మెనీ సన్స్, చాలా కుమారులు ఉన్నారు కదా. ఒక లైన్ అబ్రహాము హాగరు ద్వారా వచ్చిన ఇష్మాయేలు సంతానం నెంబర్ 1. అబ్రహాం జీవితం చివరిలో మరొక లైన్ వచ్చింది. అబ్రహాము కెతురా ద్వారా పుట్టిన జిమ్రీ సంతానం. అబ్రహాం ద్వారా మరొక లైన్ వచ్చింది కదండి, వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాము ఇస్సాకు. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇస్సాకు 2 కుమారులు. ఎవరండి వారిద్దరు? యాకోబు మరియు ఏశావు. ఈ 2 లైన్లు దేవుడు ఆశీర్వదించాడంటేనో. మలాకి గ్రంథం 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఇక్కడ ఒక లైన్ ఆగిపోయింది. ఇక 4వ లైన్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గర్భమున పుట్టిన 12 గోత్రాలు. ఆ మాట బైబిల్ ఉపయోగించబడ్డాయి. నిర్గమకాండం 1వ అధ్యాయం దయచేసి చూద్దాం, చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం. యాకోబు గర్భమున పుట్టారు. 1వ అధ్యాయం ఏదో వచ్చిన చాలా ఆశ్చర్యం ఉంది. యాకోబు గర్భం పుట్టడం ఏంటి? ఈ యొక్క లైన్నే దేవుడు ఓకే చేశాడు. మొత్తం 4 లైన్లు వచ్చినాయి. ఎవరి ద్వారా అండి? అబ్రహాము ద్వారా. దేవుడు ఎంత ఆశ్చర్యకారుడు! దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఆశ్చర్యం! హాగరు ద్వారా సంతానం వచ్చింది, అయినా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. ఆ ఇష్మాయిల్ సంతానాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. అందుకే నేటికి ఇష్మాయిల్ అరబ్స్, కన్వర్టెడ్ ముస్లిమ్స్ కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ అనుకోండి, మతంలోకి చేరారు. ఆఫ్ఘనిస్తాన్ మతంలోకి చేరారు. వారు అంతకుముందు వేరే మతం, ఇప్పుడు ఇస్లాంను తీసుకున్నారు. అందుకే అరబ్స్ ఏమంటారంటే, మేము బంగ్లాదేశ్ని యాక్సెప్ట్ చేయం, పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయం, ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయం, ఓన్లీ ఇస్మాయిల్ లైనే యాక్సెప్ట్ చేస్తాం. అది వాళ్ళకున్న సమస్య. చూడండి 17వ అధ్యాయంలో దేవుడు గొప్ప జనం చేస్తాను. వచ్చును ఇస్మాయిల్ని గురించి అన్నాడు, నేను గొప్ప జనం చేస్తాను, అతను ఆశీర్వదిస్తాను, సంతాభివృద్ధి కలుగజేస్తాను, అత్యధికంగా విస్తరింపజేస్తాను. అబ్రహాం సన్ కాబట్టి దేవుడు ఏం చేశాడండి? ఇష్మాయిల్ సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. జిమ్రీ, యక్షాదని మరి కుమారులు పుట్టారు. వారికి బహుమానాలు, వారికి వెల్త్, వారి సజీవుడై ఉండగానే అబ్రహాముకు కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. వారి యొక్క సంతానానికి కూడా అనేకమైన గిఫ్ట్స్ పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏశావు సంగతి ఏంటి? ఆదికాండం 35వ అధ్యాయం. ఏశావు సంతానం కూడా వారు అభివృద్ధి పొందారు. 36వ అధ్యాయంలో మాటలు మనం చూస్తున్నాం. 6 నుంచి వారు విస్తార సంతతి గలవారు, సంపద కలిగిన వారు, విశేషమైంది. ఏశావు సంతానం కూడా డెవలప్ అయింది, ఇష్మాయిల్ సంతానం డెవలప్ అయింది. నెక్స్ట్ చెప్పండి, కెతూరా సంతానం కూడా డెవలప్ అయింది. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న లైన్ మాత్రం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి 12. ఆ లైన్ ప్రత్యేకమైంది. ఆ లైన్కి ఇవ్వబడిన వాగ్దానాలు ఇక ఎవరికి చెందవండి. రోమపత్రిక 9వ అధ్యాయం మనం చదువుకున్నాం. వీరి ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వం, అర్చనాచారులు, మహిమ, నిబంధనలు వీరివి, వాగ్దానాలు వీరివి. నేటి బోధకులు, నేటి వాగ్దానాలు చెప్పే బోధకురాండ్రు అందరూ ఆ జన్యుపరమైన యాకోబు సంతానం చెప్పిన వాగ్దానాలని అన్ని జనుల నుంచి నమ్ముకున్నారు. అన్ని జనుల నుంచి నమ్ముకున్న విశ్వాసులకు కన్వర్ట్ చేయటం దేవుని వాక్యం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయదండి.
ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం బ్రదర్స్. ఏంటి దానివల్ల నష్టమైన బ్రదర్ మీరు అడగొచ్చు. ఏంటండి వాగ్దానాల గురించి తప్పు పడతారంటే తప్పు పడటం కాదు, అప్లికేషన్ తప్పు పడుతున్నాం. వాగ్దానాలు మంచివి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దేవుని వాక్యం నుంచి అలా చూస్తున్నాం. వాటి వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకి అలా వర్తిస్తే కూడా దేవుని వాక్యం చెప్పబడింది. కానీ ఆ లైన్ అంతా మనం చూస్తే అన్ని ఆశీర్వాదాలే కనపడతాయి. ప్రతి అడుగున వారికి ఏమున్నాయండి? ఆశీర్వాదాలే కదా. ప్రతి స్టెప్ బై స్టెప్ ఆ జన్యుపరమైన ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆహ్లాదకరమైనవి, అద్భుతమైనవి, అభివృద్ధితో కూడినవి. చూద్దాం, చెక్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చాలామందికి ఇష్టమైన అధ్యాయం అండి. వారికి ఇష్టమైన కొన్ని వాక్యాలు అక్కడ తీసుకుంటారు. అందులో 3 శ్రేష్టమైన మనం చూద్దాం. చూడండి, 28:14. యెహోవా నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా నియమించడు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. పని ఎంత అద్భుతమైనది అండి కదా. ఈ వాగ్దానాలు విన్నప్పుడు ఒక క్రైస్తవ సోదరుడు, అబ్బా నాకు ఎన్ని వాగ్దానాలు చెప్పాడండి బైబిల్లో, ఆ యొక్క బోధకురాలు నాకు మంచి వాగ్దానాలు చూపించిందండి అని వాళ్ళ యొక్క ప్రస్తుత జీవితం పక్కన పెట్టి ఇక అదే ఉంటారు. నేను పైవాడు అవుతాను, నేను అప్పు లేకుండా అవుతాను అనే ఉంటారు. కానీ వారి యొక్క ప్రాక్టికల్ లైఫ్ అలా ఉండలేదండి. ఉదాహరణకి ఒక ఆటో డ్రైవర్ యేసుప్రభు వారిని సొంత రక్షకుడు అంగీకరించాడండి. తన కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి చెప్పామనుకోండి, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ ఎలా ఉండవు, క్రిందివాడుగా ఉండవు. అది చెల్లిద్దా అంటే వాళ్ళు వాదిస్తారు. జరిగిద్దండి, విశ్వాసం ఉంచండి, నువ్వు పైవాడు కాకపోతే అడగండి. ఈ వాగ్దానం తీసుకుని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి నువ్వు విశ్వాసంతో అడుగు, దేవుడు నీకు 10 ఆటోలు అయిపోతే చూడు. అంతే, ఇక ఆ మాటలకి ఫ్లాట్ అయిపోతాడు. అబ్బా ఏం బాగా చెప్పాడండి, ఇప్పుడు దాకా నేను ఆటో నడిపాను, ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం కాబోతుంది, రేపు 10 ఆటోలు. ఏముంది తప్పేముంది బ్రదర్, ఆటో నడిపేవాడు ఆటోలు 10 ఆటోలు ఉండటం తప్పేంటి అని మనం వాదించవచ్చు. కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కొరింథీ పత్రిక, ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడ్డాడు అదే స్థితి అందు దేవుని ఏం చేయాలండి, మహిమపరచాలి. ప్రభా నేను ఆటో నడిపేవాడుగా నన్ను పిలుచుకున్నావు, ఈ పనిలో నేను నిన్ను మహిమపరిచేవాడిగా చెయ్యి. నా కస్టమర్స్కి నీ యొక్క సాక్ష్యం చెప్పి అందులో ఆనందిస్తూ తృప్తికరంగా వెళ్ళాలి. కానీ వాగ్దానం చూస్తే అతని జీవితం ఏమైందండి, తలకిందులంటే అనిపిస్తుంది. మరొక వాగ్దానాన్ని మనం చూస్తున్నాం, మనందరికి బాగా తెలిసిందే, అప్పిస్తావు కానీ అప్పు చేయవు. తన జీవితంలో అప్పులు పాలయ్యాడు. ఇప్పుడు ఆ వాగ్దానం తీసుకొని నువ్వు ఎత్తి పట్టాలి, నీ అప్పులన్నీ పోతాయి. ఎలా పోతాయి అంకుల్, ఎలా పోతాయి? దేవుడు ఎవరు మనకి 10,000 రూపాయలు ఆర్బీఐ నుంచి క్యాష్ ఇస్తాడా? కష్టపడి పని చేయాల్సిందే. ఈ వాగ్దానం చూసినప్పుడు అబ్బా ఆ బ్రదర్ నాకు ఒక మంచి వాగ్దానం చెప్పాడండి అని ఇక అదే ఉంటాడు. కానీ అప్పులు ఇంకెక్కువైపోతాయి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మరొక శ్రేష్టమైన వాగ్దానం ఉంటుంది కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయము ఆఖరు వచనాలు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులు కలిగిన ఏ రోగం నీకు రాదు. ఇది ఇంకా ప్రమాదకరమైన వాగ్దానం అండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారి వాతావరణం మారుతుంది, వారు ప్రయాణం చేయాలి, 40 years ప్రయాణం చేయాలి, వాళ్ళు కాళ్ళు వాస్తాయి, అనేకమైన ప్రమాదాలు ఉంటాయి. దేవుడు ఆ పూచి తీసుకున్నాడు, నీకు ఏ రోగం లేకుండా నేను చేస్తాను, ఆ రోగం లేకుండా చూసుకునే పని నాది. అందుకే ఒక మంచి మాట ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో, నీ కాలు వాయలేదు. ఈ 40 years ఏం కాలేదండి, కాలు వాయలేదు. ఎందుకు రాయపడింది ఆ మాట? ఆయన వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం? ఏ రోగం లేకుండా చేస్తాను. ఈ రోజుల్లో జస్ట్ కాళ్ళు వాసిని అంటే ఎన్ని టెస్టులు రాస్తున్నారండి? జేమ్స్ గారు ఎన్ని టెస్టులు రాస్తున్నారు? కిడ్నీ టెస్ట్, షుగర్ టెస్ట్,
హార్ట్ టెస్ట్, లివర్ టెస్ట్, జస్ట్ కాళ్ళు వాసిన, అసలు కాలు వాయకుండా చేశాడంటే ఏ రోగం రాలేదు. ఎగ్జాక్ట్గా వాగ్దానం నెరవేర్చాడు. చాలామంది ఈ వాగ్దానం మాయలో పడి మెడిసిన్ తీసుకోలేదండి. దానికి భిన్నంగా న్యూ టెస్టిమెంట్ ఏం చెప్తుంది? ప్రియుడైన వైద్యుడు లోకా గారు, అపోస్తలుడైన పౌలు తన ప్రయాణంలో పరిచర్యలు ఒక డాక్టర్ గారు వెంట వెళ్ళేవాడు. ఆయనకే ప్రమాదం వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా హెల్ప్ చేసేవాడు. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? రోగులకు వైద్యుడు అవసరమే. జన్యుపరమైన ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాలు క్రైస్తవ జీవితానికి అన్వయించబడవు. యెషయా గ్రంథంలోకి వస్తే ఇంకా కొన్ని మూడు మనం చెక్ చేయబోతున్నాం. వచ్చిన నేను చెప్పను కానీ మీరే చెప్పగలరు కదండి. నీవు అగ్నిలోబడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు జలములు దాటినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు కదా. ఎక్కడున్నాయి వదన ఈ వాక్యాలు? ఎక్కడి నుంచి ఉన్నాయి? దేవుడు అద్భుతంగా దానియేలు స్నేహితులకి ఆ వాగ్దానం నెరవేర్చాడు. ముగ్గురు అగ్నిగుండంలో వేస్తే ముగ్గురు యవనస్తుల్ని అగ్ని వాసన అంటకుండా కాపాడాడు. అవునా కాదు? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు, నదులు పొర్లి పారలేదు. తర్వాత బబులోనికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు నది దాటుకుంటూ వచ్చారు. కానీ అనేకమైన క్రైస్తవులు అగ్నికి ఆహుతయ్యారు. వేల వేల మంది చెట్లు కట్టేసి, కట్టెలకు కట్టేసి, చమురు పోసి, ఆయిల్ పోసి, రోమన్ పీరియడ్లో క్రీస్తు శకం 666 నుంచి 66 టు క్రీస్తు శకం 350 వరకు వేల మంది అగ్నికి ఆహుతైపోయారు. మరి వాగ్దానం ఏమైంది? సింహాల నోళ్ళు మూయించారు. వాగ్దానం. వేల మంది క్రైస్తవులు సింహాలకు ఎరయ్యారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాగ్దానాలకి క్రైస్తవ జీవితానికి చాలా తేడా ఉంది. నీ కాడి ఇరగొడతాను, ఇది ఒక పెద్ద వాగ్దానం అండి. ఒక ఆయన మాటి మాటికి ఇదే, నీ కాడి ఉండకూడదు, నీ కాడి విరగొట్టుబడును గాక, లేదా వాగ్దానం. చాలామంది మొదటి శతాబ్దంలో సువార్తను విశ్వసించిన వారు స్లేవ్స్, బానిసలు, బ్రదర్స్, ఇళ్లలో పని చేసుకునేవారు. అందుకే పత్రికలు చదవండి, ఏమని ఉంటుందండి? పత్రికలు చదివితే, దాసులారా యజమానులకి నమ్మకంగా పనిచేయండి. ఏం మారట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ వాగ్దానం ఉంది, నీ కాడిర కొడతాడు, నువ్వు శ్రమ రాకూడదని చెప్పారనుకోండి, అతని జీవితం వేరుగా ఉంది. ఇంకా కొన్ని మూడు వాగ్దానం మనం చెక్ చేస్తే, దేశంలో పేదలు ఉండరు. ద్వితీయోపదేశకాండంలో ఒక వాగ్దానం ఉంటుంది, నీకు పేదరికం ఉండకూడదు బ్రదర్, యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు పేదవాడు ఉండకూడదు. దానికి కొన్ని వాక్యాలు చూపిస్తారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రియులు కదా, ఆయన ధనవంతుడిని మీ నిమిత్తం ఏడండి దరిద్రుడు. ఎందుకు? మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి. ఆఫ్రికా కన్నా వెళ్ళి చూడండి, అనేక మంది విశ్వాసులు పేదరికంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ వాగ్దానాలు పనిచేయవండి. అందుకే ఈ వాగ్దానాలు కూడికలు కానీ, ఈ వాగ్దానాలు ఆడియన్స్ ఎవరంటే ఎంప్లాయీస్. ఈ వాగ్దానాలు ఎక్కువగా ఇష్టపడేది ఎవరంటే హై స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలంటే మంచి వాగ్దానం కొరకు చూస్తారు. చివరికి సారాంశం ఏంటి? జన్యుపరమైన ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఏ వాగ్దానం, నిర్గమాకాండం నుంచి ప్రవక్తల గ్రంథాల దాకా, అది వారికే వర్తించింది. అందులో ఒక్కటి కూడా క్రైస్తవ ప్రజలకు వర్తించదు. ఈ సత్యం నేటి క్రైస్తవులు అంగీకరించలేకపోతుంది. ఎందుకంటే వాగ్దానాలు మాయలో పడిపోయారు, విలవిల్లాడిపోతున్నారు. ఈ వాగ్దానం నుంచి బయటికి రావట్లేదు. దానికి భిన్నంగా న్యూ టెస్టమెంట్లో క్రైస్తవ జీవితం ఎలా ఉంది అంటే దేవుని చిత్తము. ప్రతి పత్రికలో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఏంటండి? దేవుని చిత్తం. నా పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, పలానా సహోదరుడి పట్ల ఒక చిత్తం ఉంది, పలానా సహోదరి పట్ల ఒక చిత్తం ఉంది. దేవుడు ఆ చిత్తాన్ని జరిగిస్తాడు.
ఒకసారి సింగిల్నెస్, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, అది దేవుని చిత్తం. కొన్నిసార్లు చైల్డ్లెస్, వివాహమైంది, దేవుని పనిలో ఉన్నారు, కుమారులు కుమార్తెలు జన్మించలేదు, అది ఆయన చిత్తం. అంతేగాని అబ్రహాముకి 100 years అప్పుడు ఇచ్చావు ప్రభా, నాకు కూడా ఇస్తావు, నో, చూడాల్సిన పని లేదు. అందుకే న్యూ టెస్టమెంట్ దాదాపుగా కొన్ని సందర్భాల్లో, దయచేసి నోట్ చేసుకోవచ్చు, దేవుని చిత్తం అనే మాట చాలా చోట్ల మనం చూస్తున్నాం. రోమపత్రిక 12:1 అనుకూలములు సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకి ఇది దేవునికి ఇట్టి సేవ యుక్తమైనది. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. హెబ్రోన్ సోదరులతో వచ్చిన పెద్ద కన్ఫ్యూజన్ ఇదేనండి. వాగ్దానం గురించి చెప్తారు, అట్ ద సేమ్ టైం చిత్తం గురించి, దేవుని చిత్తం ఏదన్నా కూడా దేవుని చిత్తం అంటారు. రెండు సెట్ కావు. వాగ్దానాన్ని నమ్మాలి, లేకపోతే దేవుని చిత్తమైనా నమ్మాలి. రెండింటిని ఏం చేయడానికి లేదండి, క్లబ్ చేయడానికి లేదు. నా పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, నీ పట్ల ఆయనకు వచ్చి, కానీ వాగ్దానం అలా కాదు, అందరికీ ఒకే రకంగా చెప్పబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రయాణం చేస్తున్నారు, వారందరికీ గ్రూప్గా చెప్పండి, వ్యక్తిగతంగా మనకు అన్వయించవు. కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది. అంతేకాదు ఇంకొకటి కూడా నేను చెప్పాలి, వాగ్దానాలే కాదు, శాపాలు అవి కూడా మనకు వర్తించవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. అదే అధ్యాయంలో ఎన్ని రకాల శాపాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ వాగ్దానాలు చెప్పేవాళ్ళు శాపాల గురించి మాట్లాడరండి, కేవలం ఏం చెప్తారు బ్రదర్, ఆశీర్వాదాలు. అదే చాప్టర్లో ఏమున్నాయండి, శాపాల గురించి కూడా ఉన్నాయి. 7 అంతల దండ నీకు కలిగిద్ది, నీ మీద శత్రువు వచ్చినప్పుడు 7 దారుల గుండా నువ్వు వెళ్తావు. జన్యుపరమైన ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాల్లోకి క్రైస్తవులకు వర్తించవు. జన్యుపరమైన ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన శాపాలు, కష్టాలు, నష్టాల్లోకి క్రైస్తవులు కూడా రారు. నిజంగా ఈ భూమి మీద ఉన్న జాతులన్నిటిలో ఒక ప్రత్యేకించబడిన జాతి ఇశ్రాయేల్ జాతి. వారికి ఉన్న కష్టాలు చాలా తీవ్రమైనవి. చరిత్ర చదవండి, వారు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు, వాటిలోకి క్రైస్తవులు చేర్చబడలేదు. సో అంశం చివరగా దీని కన్క్లూజన్ ఏంటంటే, మరి వాగ్దానాలు వాళ్ళకి పడితే మనకి ఎలా కలుగుతుంది? రోమపత్రిక 15వ అధ్యాయము 4-5-6 ఆదరణ కొరకు ఇవ్వబడినవి. ఒక వాగ్దానం చూసాం, ఓకే, దేవుడు ఆ వ్యక్తి పట్ల చేశాడు, నెరవేర్చాడు. దేవుడి యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం అర్థం చేసుకుంటాం. అంతేకాని అవి నాకు జరుగుతాయి అని గ్యారంటీ లేదు. మొత్తం మీరు కౌంట్ చేస్తే ఈ టీవీ ఛానల్స్లో చెప్పేవాళ్ళు రోజు ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పింది మొత్తం మీరు చూస్తే ఒక 100 శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయండి. వాటిని బై హార్ట్ చేసి అవే నిజమైన జీవితం అని విశ్వాసులను దేవుని చిత్తం నుంచి వెనక్కి తీసుకెళ్తున్నారు. వాగ్దానాల మాయలో పడద్దు, దేవుని చిత్తాన్ని పరిశోధించాలి. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం, పరిశుద్ధులగుటే దేవుని చిత్తం, ప్రతి విషయము కృతజ్ఞత జీవించడం దేవుని చిత్తం. దేవుని చిత్తంకు లోబడి జీవించడం శ్రేష్టమైనది. వాగ్దానాల మాయలో పడకుండా, ఈ వాగ్దానాల బోధలో అనేక మంది ఎంత మంచి వాగ్దానం చెప్తే అంత ఎక్కువగా కానుకలేయటం, వారిని ఎక్కువగా పొగడటం జరుగుతుంది. దాదాపుగా నేడు టీవీ స్పీకర్ సెలబ్రిటీస్ అందరూ ఈ వాగ్దానాల ఉచ్చులో పడిపోయి క్రైస్తవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ప్రతి నిజ క్రైస్తవుడు ఏం చేయాలి? దేవుని చిత్తం కొరకు కనిపెట్టి తన జీవితాన్ని మహిమ కొరకు జీవించాలి. అంతేగాని జన్యుపరమైన ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాలతో జీవితాలను తలకిందులు చేసుకోవద్దు. ఆ వాగ్దానాలు చూసి మురిసిపోవద్దు, వాగ్దానాలు చూసి హైప్లోకి వెళ్ళొద్దు. కానీ దేవుడు ఏ స్థితి ఎందుకు పిలిచాడు ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి జీవించి ఆయనకి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.